పాలకవర్గ ఎన్నికల్లో ఎన్నికైన ప్రతి ఒక్క సభ్యునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన పాలకవర్గ సభ్యులు మరియు సలహాదారుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి అరుణ్ గోపాల్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ తను ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా He's a legend. 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 పసునూరి అరుణ్ గోపాల్ అనే నేను బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ తెలంగాణ నూతన కార్యవర్గ అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు గాను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతను నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారంగా ఆహ్వానిస్తుంది. మహేష్ అని నేను వెస్టర్న్ సొసైటీ నూతన గౌరవ అధ్యక్షుడిగా కార్యవర్గ తెలంగాణ నూతన కార్యవర్గ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సొసైటీ ఎన్జిఓ అండ్ తెలంగాణ నూతన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలను నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలు నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాలు విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై బిఎస్ఎఫ్, జై బిఎఫ్ఎస్. వెస్టర్న్ సొసైటీ ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ ఉపాధ్యక్షురాలు పదవిగా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కోశాధికారిగా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మైలపల్లి ఎంపీ గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంఎన్జీ వెస్టర్న్ సొసైటీ ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులుగా పదవికి ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలు లోబడి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని, స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడాలని మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గ మిత్రులకు, నా క్లాస్మేట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నూతన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి చెరుకు సంజయ్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను.
తెలంగాణ నూతన కార్యవర్గ కార్యదర్శిగా ఎన్నికైన నేను నిజాయితీతో నా బాధ్యతలను సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తాను. స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని నా మనస్సాక్షి నాకు ప్రమాణం నూతన కార్యదర్శిగా ఎన్నికైన వరదక్షిణ గారిని ప్రమాణంగా చేయవలసింది. రెస్పెక్ట్ సొసైటీ అండ్ ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ నిర్వహిస్తారని సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాలు విజయానికి కృషి చేస్తారని స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడతారని మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను సౌజన్య రెసిడెంట్ సొసైటీ అండ్ ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ అడ్వైజర్గా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వహిస్తానని సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయినటువంటి గొర్రె రమేష్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందే కోరుతున్నాను. గుర్రం రమేష్ అనే నేను రెసిడెంట్ సొసైటీ అండ్ ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ గౌరవ సలహాదారుగా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలను నిర్వహిస్తానని సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాది అయిపోదు వల్ల అయిపోయినా రమేష్ ఒక్క నిమిషం, ఎందుకంటే ఇద్దరు అధ్యక్షుల మధ్యన ఎన్జిఓ తెలంగాణ నూతన కార్యవర్గ అడ్వైజర్గా ఎన్నికైన నేను సొసైటీ ఆశయాలను నియమ నిబంధనలకు లోబడి నిజాయితీతో నా బాధ్యతలు నిర్వహిస్తానని సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రెస్పెక్ట్ సొసైటీ అండ్ ఎన్జిఓ తెలంగాణ నూతన గౌరవ సలహాదారుడిగా ఎన్నికైన సొసైటీ ఆశయాలు నియమ నిబంధనలు లోబడి నిజాయితీతో బాధ్యతను నిర్వహిస్తానని సభ్యుల ఐక్యత సేవా కార్యక్రమాల విజయానికి కృషి చేస్తానని స్వార్థం లేకుండా సంస్థ గౌరవాన్ని కాపాడుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీడియోలో ఫోటో కాదు కానీ ఫోటో తీస్తుండే జనగాం జిల్లా కొడకండ్ల కేంద్రంగా నిరుపేదలకు అవసరార్థులకు అండగా నిలిచిన సామాజిక సేవా సంస్థ బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వేళ సమాజ సేవకై కదలి వచ్చిన మిత్రులారా ప్రయాణం మొదలైంది. సేవయే మా శ్వాస
సమాజ హితమే మాస కదలి వచ్చింది బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ మార్చడానికి పేదల రాత అరుణ్ గోపాల నాయకత్వంలో రవి సురేష్ల తోడుగా నరేష్ గారి ఆశీస్సులతో కదులుతోంది ప్రజా సేవకై ముందడుగుగా ఎలక్షన్ ఆఫీసర్ రాపోలు వేణుగారు పదవుల ప్రమాణం చేయించారు మమతా రాణి అంజి సంధ్యా రాణి సేవలో మేమంటూ నిలిచారు సుమన్ వల్లూరి ఉపేందర్ శారద బాధ్యత భుజాన వేసుకున్నారు రమేష్ రాజేందర్ల సలహాలతో కొత్త చరిత్రకు ప్రాణం పోశారు అక్బర్ సౌజన్య అంబదాసు శోభన్ బాబు రాజు గారు వెన్నంటి నడుస్తున్నారు సేవయే మా శ్వాస సమాజ హితమే మా ఆశ కదలి వచ్చింది బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ మార్చడానికి పేదల రాత ఆర్థిక అసమానతలు రూపు మాపడమే మా సొసైటీ ఏకైక ధ్యేయం ప్రభుత్వానికి చేస్తున్నాము చిన్న విన్నపం మా సేవలపై చూపండి కొద్దిగా దయ బలమైన మ్యాన్ పవర్ ఉంది మాకు వాలంటీర్లుగా పని చేస్తాం ఎల్లవేళలా ఒక స్థలాన్ని కేటాయించండి సర్కారు సేవలు అందిస్తాం మరింత గొప్పగా సేవయే మా శ్వాస సమాజ హితమే మా ఆశ కదలి వచ్చింది బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ మార్చడానికి పేదల రాత సభ్యులు ప్రముఖులు ప్రజల మధ్యన ఉత్సవం సాగింది వైభవంగా కొత్త పాలక వర్గానికి శుభాకాంక్షలు బెస్ట్ ఫ్రెండ్స్ ప్రయాణం సాగాలి జయప్రదంగా ధర్మో రక్షతి రక్షిత తోటి వారికి సాయపడబోయి సాయం చేసే చేతులు మనబోయి మనిషికి మనుషులు చేసే సాయం ఈ జగతిని చేసెను ప్రేమమాయం చేతులు చేతులు కలిసిన సమాజం సాధించును ప్రగతి అది సహజం ఉరుకులు పరుగుల ఈ లోకంలో తోటి వారిని చూడని పయనంలో అలు పెరగని రణగుణ ధ్వనిలో
సాయం తిరిగొచ్చేను నిన్ను కాపాడగా. నీ కర్మ ఫలితం ఏనాటికైనా కలిసొచ్చేను నువ్వు వర్ధిల్లగా. ఒకరికి ఒకరై నిలబడితే చేతులు చేతులు కలిపేస్తే పారిపోదా ఎంతటి కష్టమైనా, మారిపోదా ఏ విధిరాతైనా. ప్రార్థించే పలు చేతుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. మానవ సేవే మాధవ సేవరా చిన్న. సాయం చేసే చేతులే కదా మిన్న. ఉన్నంతలో సాయపడితే ఒకరి కష్టం తీరిపోదా మనమంతా ఒకటైతే. ఈ భూతలమే స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి భేషజాలం లేకుండా ఓ రకంగా సేవ అనేది నేర్పించిన నేత పెద్దపూడి ప్రసన్న కుమార్. ఈ విశ్వం అది ఎప్పుడూ చేయాల్సిందే. సర్వే ఒకప్పుడు పీసినారం తిట్టిన వాళ్ళు కూడా గోపి మంచోడు అంటుండంటే దానికి బీజం అయితే ప్రసన్న. ఖచ్చితంగా ఈరోజు ప్రసన్న కార్యవర్గం లేకపోవడం అంటే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాధాకరం. కానీ బయట నుంచి 100% సహాయ సహకారాలు తీసుకోవడం నమ్మకం నాకు ఉంది. ఈ సొసైటీకి ఆయువు పట్టినటువంటి ప్రసన్న గారిని మాకేమన్నా సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాం. ఐకమత్యంగా ఉంటే అందరికీ బాధగా తెలుసు. తండ్రి పిలిచి ఒక్కొక్క కారు ఇచ్చాడు, పట్ట ఇచ్చేసాడు, 2 కార్లు ఇచ్చాడు, ఇదే ఇచ్చేసాడు. తర్వాత ఏమి ఇచ్చాడు, ఒక బండిని ఇచ్చాడు, ఇరవలేకపోయాడు. సో మనం కూడా ఐక్యత. ఒక్కొక్కరుగా పోతే సంఘాలు విడిపోతాయి, సంస్థలు విడిపోతాయి, అన్ని విడిపోతాయి. ఇక్కడ ఒక్కొక్కరు కాదు. ఒకటే నేను చెప్పేది, అధ్యక్షుడు అనేవాడు అధ్యక్షుడే, ప్రధాన కార్యదర్శి ఉన్నవాడు ప్రధాన కార్యదర్శి, నెక్స్ట్ కోశాధికారి. ఈ మెయిన్ 3 ఈ బాడీ ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి ఫోటోస్ కూడా ఇక్కడ మనం బాధపడేది ఏంది, ఈ రోజు నువ్వు అధ్యక్షుడు అయితే రేపు నేను అధ్యక్షుడు అవుతాను, ఈ రోజు నీ ఫోటో వస్తే రేపు నా ఫోటో వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ కేటగిరీని మనం కాపాడుకోలేకపోతే, వాళ్ళ గౌరవం ఇవ్వలేకపోతే సొసైటీ నడవడం అనేది చాలా అసంభవం. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి. ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి బ్యానర్ లో ఈ ముగ్గురు పేర్లు ఉండాలి, ప్రతి సహాయంలో వీళ్ళ ముగ్గురు పేర్లు ఉండాలి. వీళ్ళని హైలైట్ చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం హైలైట్ చేయాల్సిందే, వ్యక్తిగతంగా పోకూడదు. వీళ్ళని హైలైట్ చేయాల్సిందే. వీళ్ళని హైలైట్ అంటే వీళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం, మనం ఇచ్చేటువంటి మర్యాద. బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ 4వ కార్యవర్గం ఎన్నికల్లో నా మీద నమ్మకంతో అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను ఈరోజు అధ్యక్షుని ఎన్నుకోవడానికి మీరంతా ముందుకు రావడం చాలా సంతోషకరం. మీ నమ్మకాన్ని ఏ మాత్రం చేయకుండా ఖచ్చితంగా మాజీ అధ్యక్షులు ప్రసన్న కుమార్ మరియు గుర్ర రమేష్ గారికి పోటీగానే నేను ప్రయత్నం చేస్తాను. నా ఖచ్చితంగా సంఘ సభ్యులు 200 మంది మన అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటానని వాళ్ళు ఇచ్చిన విలువలు కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా ఈ సొసైటీ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ నీతి నిజాయితీలతోటి సొసైటీని ముందుకు తీసుకోవడానికి ఎల్లకాలం ముందు ఉంటాను. నేనేదో నా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. నాకు తెలిసి అంటే ఒకరిద్దరు శోభన్ కాక నాకు తెలిసి వెంకన్న కాక తప్ప నేనేదో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఫస్ట్ టైం మైక్ ముందుకు రావచ్చు. నేను ఖచ్చితంగా అదే స్థాయిలో ఉంటూ ఈ సొసైటీ నాది, కానీ నేను ఎంత అనుకున్నప్పటికీ నాది అని నేను అనుకుంటే కాదు. ఈ కార్యవర్గంలో ఉన్న సభ్యులు లేదా మెయిన్ గ్రూప్ లో ఉన్న 150 మంది చిల్లర ఎవరికి వాళ్ళు అధ్యక్షుడు అనుకుని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకు అని అంటే ఇది ఒక 150 కుటుంబాల సమస్య కాదు. మన పైన ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ సంఘ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ మనందరికీ సేవే మార్గం కాకుండా ఉన్న సభ్యులు కూడా ఆర్థికంగా పరిపుష్టి కావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాలుగా వాడుకుందాం. మరి మనకు అద్భుతమైన అధ్యక్షులు రమేష్ గారు కానీ ప్రసన్న గారు కానీ వాళ్ళు ఇచ్చిన బేస్మెంట్ ఏంటంటే అన్ని కట్టి ఉన్నాయి ఇప్పుడు రెడీగా. మన గవర్నమెంట్ ఆఫీస్ పోతే ఫైల్ చూపించుకునేటట్టే ఉంది. ఇప్పుడు కొత్తగా అరంగోపాల్ వచ్చి బేస్మెంట్ వేసి ఏటీజీ ఉందా, 12A ఉందా, దర్పణ ఉందా, లేకపోతే ఈ సంఘానికి కూడా ఉండడానికి ఆప్షన్ లేదు.
మనకు అన్నీ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుంటా నేను మీకు అందరికీ ముందడుగు వేస్తాను. కానీ మా ఇంకా మీరు ఉంటారన్న ధైర్యం మీరు నాకు ఇస్తే ఖచ్చితంగా ముందడుగు వేసి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తా. సేవే లక్ష్యంతో పాటు ఈ గ్రూప్ సభ్యుల్లో ఉన్న 150 మందికి ఆర్థిక పురిపుష్టికి సాధ్యమైనంత మేరకు వాళ్ళకు రూట్ లేని వ్యక్తులు ఎవరైనా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా, ఎవరికైనా ఉపాధి అవకాశాలు ఉన్నా నా వంతుగా ఎంతైతే అంత ప్రయత్నం సంఘం తరఫున చేస్తానని మీ అందరి ముంగట నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అదేవిధంగా నా పదవీ కాలంలో నేను ఒకటే ఒక కోరిక పెట్టుకున్నా. ఖచ్చితంగా నా పదవీ కాలంలో బెస్ట్ ఫ్రెండ్ సొసైటీకి ఏదో ఒక మూల ఇది మన జాగా, ఇది ఒక సొంత స్థలం, అద్భుతంగా జరిగితే బిల్డింగ్ కాకపోయినా సరే సొంత స్థలం, దానికి ఎంత రిస్క్ అయినా ఈ 2 years టర్మ్లో సొంత స్థలానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. నేను మాటిస్తే తప్పను, అది మీకు స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానికి మీ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఖచ్చితంగా మాజీ అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారి, గుర్ర రమేష్ గారు కానీ మీ సహాయ సహకారాలు, మీ అనుభవాలు మాకు ఎప్పటికీ ఇదే విధంగా ఉంటాయని ఆశిస్తూ నాకు అద్భుతమైన టీం గౌరవాధ్యక్షులు నరేష్ గారు. ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ సొసైటీకి మీరు నన్ను తిట్టినా పర్లేదు, ఆడోళ్ళు ఒక ఫిల్లర్ అయితే నరేష్ ఒక ఫిల్లరు, రవి ఒక ఫిల్లరు, ఖచ్చితంగా వాళ్ళు కష్టపడరు. అద్భుతమైన టీం నేను పెట్టుకున్నాను. నరేష్ కాక గౌరవాధ్యక్షుడు ఎక్సలెంట్ క్యాండిడేట్. నేను ఓపెన్గా చెప్తున్నా. ఇక రవి గురించి అయితే నేను చెప్పాను, ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన కోశాధికారి మా అన్న ఈ టర్ములో, గత టర్ములో ఆయన ఎంత పనితనం అనేది తన పలుకుబడి అనేది చూపించుకున్నాడు. వీళ్ళని బేస్ చేసుకుని నేను ఖచ్చితంగా ముందుకెళ్తా. కాకపోతే మాకు అండదండగా మీరు ఉండదు. మీ నుంచి నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. నెక్స్ట్ గౌరవ మాజీ అధ్యక్షులు ఇచ్చినట్టు ఇప్పటి నుంచి బయటి కార్యక్రమాలు చేస్తే మహిళా సభ్యులని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ మన కార్యవర్గంలోనూ మన బెస్ట్ ఫ్రెండ్ సొసైటీలో సభ్యులను వస్తే మాత్రం దయదలిచి మీ తోచిన స్థాయికి ఆడవాళ్ళు ముందుకు రారు తప్ప బయట విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నెక్స్ట్ ఇష్టంతో వచ్చినాం. ఎవరు వచ్చినా, అరుణ్ గోపాల్ వచ్చినా, ఎవరు వచ్చినా ఇష్టంతో వచ్చినాం. ఆ ఇష్టాన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఈ 2 years టర్మ్లో ఏ ఒక్కరు కూడా కార్యవర్గ సభ్యులు అలిగి లెఫ్ట్ కావద్దు. లెఫ్ట్ అయిన యాడ్ చేయవద్దు. ఎవడైనా సరే కార్యవర్గంలో లెఫ్ట్ అయిన అంటే వాళ్ళు యాడ్ చేయొద్దు. ఇంక్లూడింగ్ అరుణ్ గోపాల్ అయితే మోక మీద గుద్దేనా తీసేయాలి. ఇది కొత్త బిల్ పాస్ చేద్దాం. ఎందుకంటే మన సంవత్సరం అంతా అలుగుడితే బదలాంటే తెలిపింది. ఎవరు అధ్యక్షులు ఉన్నా సరే వాడు అలుగుడు వారి బతలాడు అది రిపీట్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ సొసైటీ ముందుకు ఇంకా కఠిన నియమాలు తీసుకుందాం. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మన దగ్గర, అన్ని రంగాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో మన ఈ టీం తోటి నేను గవర్నమెంట్ అఫీషియల్ కలిసే ప్రయత్నం చేస్తా. మీకు ఎప్పటికప్పుడు ఇంటిమేట్ ఇస్తా. మీ సహకారం ఉంటే జరుగుతుంది. ఎవరు నమ్మే దైవం, నేను నమ్మే కృష్ణుడి సాక్షిగా, మీరు నమ్మే మీ దైవాల సాక్షిగా సొసైటీ కోసం ప్రయత్నం చేద్దాం. మనని ఎవరైతే తక్కువ అనుకుంటున్నారో వాళ్ళ మీద ఎదిగి చూపిద్దాం. ఖచ్చితంగా సంఘ సంస్థల్లో కనీసం ముగ్గు పోసుకుంటే మన టర్మ్ కొట్టాలి. అది అందరి లక్ష్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేది కొత్తగా ఏమీ ఉండదు. సేమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రాబ్లం మా దగ్గర వచ్చింది. నా అనుభవపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే సేవాభావం కలగకుండా నేనేదో లేకపోతే నేను అధ్యక్షుల్లో, లేకపోతే నేను ఉపాధ్యక్షుల్లో, లేకపోతే నేను కార్యదర్శిలో, లేకపోతే ఇంకేదో అనే భావం మాత్రం కొంచెం అంటే మన అధికారం సేవగా మారినప్పుడే ఈ ఎన్జిఓలు అనేవి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అంటే అది నా పర్సనల్ ఉద్దేశము. మీరు ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉండాలని కోరుకుంటా. సరే, సంస్థ స్టార్ట్ అయింది, ఇన్ని రోజులు అయిపోయింది, 3 కార్యవర్గాలు వెళ్ళిపోయినాయి, 4వ కార్యవర్గం కూడా వచ్చింది. దీనికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక సేవా సంస్థ నడవాలంటే ఒక డిసిప్లిన్ అనేది కావాలి. కాబట్టి మనం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని దానికి ఒక కార్యవర్గం అని పేరు పెట్టుకొని దాంట్లో కొంతమందిని అధ్యక్షులని, ఉపాధ్యక్షులని, ప్రధాన కార్యదర్శులని, కోశాధికారులని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ముందుకు వెళ్తాము. మరి అధ్యక్షులు రేపు ఇవాళ అందరం కూడా నా పదవిని నిజాయితీగా నేను పాలిస్తాను, నిజాయితీగా నేను పనిచేస్తానని ఇక్కడ ప్రమాణం చేస్తున్నారు. మరి రేపు నిజాయితీగా మీరు రేపు గ్రూప్లో మెసేజ్ రిప్లై ఇస్తున్నారా? నిజాయితీగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? నిజాయితీగానే ప్రతి సేవా కార్యక్రమానికి మీ సహకారం అందిస్తున్నారా? కొత్త వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మినిట్ రాసి ఇప్పటికప్పుడు ఒక 3 months ఒకసారి పెట్టారు అనుకోండి. నేను ప్రోగ్రామ్ చేసిన గ్రూప్లో పెట్టినా కూడా అందరు క్లియర్గా ఉంటుంది. అట్లానే ఇప్పుడు ఒక మనకు రూమ్ స్కూల్ ఇచ్చిన ప్రభాకర్ సార్ కూడా ఒకటి ప్రోగ్రామ్ అడిగారు మనకి. అది కూడా మీరు అందరూ ఒకసారి చర్చించి ఆమోదిస్తే దానికి ఎంత అమౌంట్ అయితే చూద్దాం, మన వల్ల అవుతే చేద్దాం, లేదంటే ఏం చేసి గ్రూప్లో పెడతాం. సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో మనం ముందడుగు వేస్తున్నాం.
చిన్న చిన్న పొరపాట్లు కొన్ని ప్రోటోకాల్ ప్రకారం కూడా పాటించకపోతే కొన్ని అనర్థాలకు ఇక్కడే దారి తీస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇది ఎవరి ఇంట్లోకి వస్తుంది ఏదో నాకు సంపాదన అవుతుంది అనే విధంగా కాదు. ఇది మన జేబులకి రూపాయి పోతుంది. కాబట్టి మనం అన్ని ఆలోచించుకొని నిదానంగా అందరినీ కలుపుకొని పోతేనే